వివాహ బంధం పార్ట్ 3. క్యారియర్ ఓపెన్ చేసిన అర్జున్కి ఆ క్యారియర్లో ఉన్న ఐటమ్స్ అన్నిటి నుండి వచ్చి గుమగుమలు అర్జున్ని మరో లోకానికి తీసుకువెళ్తుంటే ఆ వంటలు చేసింది రాజయ్య కాదని అర్జున్ సెన్స్ చేయడానికి క్షణం కూడా పట్టలేదు. అంతే కోపంగా ఆ క్యారియర్లో ఉన్న బాక్సులన్నీ విసిరికొట్టి వెంటనే ఆ క్యారియర్ ఇంటి నుండి తెచ్చిన డ్రైవర్కి కాల్ చేసి అది ఎక్కడ నుండి తెచ్చాడో ఎవరు పంపించారో అడిగాడు. అర్జున్ గొంతులో ఉన్న గాంభీర్యానికి డ్రైవర్ బెదిరిపోయి స్నేహాని ఆ క్యారియర్ పంపించిన విషయం చెప్పగానే ప్రస్తుతం అర్జున్కి ఉన్న కోపం డబల్ అయ్యింది. అంతే, ఆ ఆవేశంలో ఆ క్యాబిన్లో చేతికి దొరికినవన్నీ పగలగొట్టాడు. కానీ ఎంతకీ తన కోపం చల్లారక ఆ కోపానికి కారణమైన వాళ్ళు అంతు చూడాలి అని మెదడు ప్రేరేపిస్తూ ఉండడంతో వెంటనే ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఇటు అర్జున్కి క్యారియర్ పెట్టి పంపించిన స్నేహ అశోక్ గారికి కూడా వడ్డించి ఆయన బలవంతం చేయడంతో ఆయనతో పాటే ఏదో తిన్నాను అనిపించేసి అక్కడ అర్జున్ తిన్నాడో లేదో, వంటలు నచ్చాయో లేదో అని ఆలోచిస్తూ హాల్లోనే కూర్చుంది. ఆమె బాధ అర్థమైన అశోక్ గారు నవ్వుతూ, వంటలన్నీ అద్భుతంగా ఉన్నాయిరా తల్లి, అర్జున్కి నచ్చుతాయో లేదో అని టెన్షన్ పడకమ్మా, వాడికి ఖచ్చితంగా నచ్చుతాయి అంటూ స్నేహకి ధైర్యం చెప్పారు. ఏదో స్నేహకి ధైర్యం అయితే చెప్పారు కానీ ఆయనకి కూడా మనసులో అర్జున్ గురించే ఆలోచిస్తూ దిగులుగా ఉన్నారు. ఇంతలో స్నేహ, తాతయ్య మీరు ఇంకా టాబ్లెట్స్ వేసుకోలేదు అని ఆయన రూమ్లోకి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుని రావడానికి వెళ్ళింది స్నేహ. ఇంతలో ఇంటి ముందు కారు ఆగిన శబ్దం రావడంతో కూర్చున్న చోట నుండే గుమ్మం వైపు చూసిన అశోక్ గారికి కోపంతో ఎర్రగా కందిపోయిన మొహంతో అర్జున్ లోపలికి వస్తూ కనిపించాడు. అర్జున్ని అలా చూడగానే ఆయనకి విషయం అర్థమై అర్జున్ని ఆయన పిలిచే లోపే గుమ్మం దగ్గర నుండి చాలా ఆవేశంగా చేతికి దొరికినవన్నీ పగలకొడుతూ ముందుకు వస్తూ ఉన్నాడు. ఇటు అశోక్ గారేమో మళ్ళీ అర్జున్ కోపానికి స్నేహ చూస్తే ఇంకెంత భయపడుతుందో అని టెన్షన్ పడుతూ, నానా అర్జున్ ఆగరా అంటూ కూర్చున్న చోట నుండి నెమ్మదిగా స్టిక్ సాయంతో లేచి అర్జున్ని ఆపే ప్రయత్నం చేయబోతుండగా అప్పుడే అశోక్ గారి రూమ్లో ఉన్న స్నేహ ఈ శబ్దాలు అన్నీ విని బయట ఏం జరుగుతుందో మెదడు హెచ్చరిస్తున్నా ఆ రూమ్ దాటి బయటకు వచ్చేసరికి ఆమె పట్టీల శబ్దం విని అటు చూడగానే పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ చేతిలోకి తీసుకొని అశోక్ గారిని సూటిగా చూస్తూ, ఏంటి తాతయ్య ఇది? పరిచయం లేని వ్యక్తి మాట్లాడితేనే కనీసం వాళ్ళకి సమాధానం కూడా చెప్పను నేను. అలాంటిది నా ఇష్టంతో సంబంధం లేకుండా ఒక మనిషి నా జీవితంలోకి తీసుకొచ్చావు నువ్వు. అయినా నేను భరించాను. కారణం నువ్వంటే నాకున్న పిచ్చి. చిన్నప్పటి నుండి నువ్వు, నేను, రాజయ్య, గోకుల్ తప్ప ఇంకో మనిషి ఇంట్లో ఉండడం చూసింది లేదు నేను. అలాంటిది ఈరోజు ఒక మనిషి, పైగా నేను ద్వేషించే ఆడది నా కారణంగానే ఇంట్లోనే ఉంటుంది అంటే నా మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించు తాతయ్య. చిన్నప్పటి నుండి నువ్వు వర్క్ టెన్షన్లో పడి నన్ను కాస్త నెగ్లెక్ట్ చేసినా తట్టుకోలేకపోయేవాడిని. అలాంటిది ఈ పెళ్లి జరిగి తను ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి నువ్వు నాకు దూరం అయిపోయావు తాతయ్య. వారం రోజుల నుండి నువ్వు నాతో ఏదో ఫార్మల్గా మాట్లాడుతుంటే నా మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో నీకు తెలియదా తాతయ్య? అయినా బయట వాళ్ళ గురించి నన్ను దూరం చేయడం న్యాయమా తాతయ్య? అసలు నేను చేసిన తప్పేంటి? నాకు ఇష్టం లేకపోయినా నీ పరువు కాపాడడం కోసం ఆ రోజు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడమే నేను చేసిన తప్ప? లేకపోతే నాకు ఇష్టం లేకుండానే ఈ ఇంట్లో ఆ అమ్మాయి ఉంటున్నా నాకేం పట్టనట్టు ఉండడం నేను చేసిన తప్ప? లేకపోతే నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నా నా తాతయ్య కదా అని నేను సర్దుకుపోవడమా? ఇదే నేను చేసిన తప్ప? అయినా ఇదంతా పక్కన పెట్టు తాతయ్య. నా నాన్న నేనేదో నా బ్రతుకుతుంటే నన్ను ఇలా కూడా ప్రశాంతంగా ఉండనివ్వకూడదు అని కంకణం కట్టుకుంటుందా తను ఈ ఇంట్లో ఉంటే భరిస్తున్నాను కదా అని నా విషయాల్లో కలగ చేసుకుంటే మాత్రం ఈసారి బేర్ చేయను తాతయ్య. మరుక్షణమే మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాను అని విసురుగా తన చేతిలో ఉన్న ఆ వాస్ని అర్చికేసి విసరడంతో దానికి అటాచ్గా ఉన్న గ్లాసు భల్లుమని పగిలి పక్కనే ఉన్న స్నేహ చేతి మీద గుచ్చుకున్నాయి. అప్పటికే అర్జున్ మాట్లాడిన ఒక్కో మాట స్నేహ మనసుని విరిచేస్తే లాస్ట్లో మెడపట్టుకుని బయటకు గెంటేస్తా అన్న మాటతో ఆమె మనసు పూర్తిగా ముక్కలైపోయింది. దాంతో శరీరానికి తగిలిన గాయం వల్ల కలిగే నొప్పి కూడా పెద్దగా ఏం తెలియలేదు స్నేహకి. మోచేతి నుండి రిస్ట్ వరకు 4 చోట్ల బాగా కట్ అయ్యి బ్లీడింగ్ అవుతుంది. కానీ స్నేహ మనసు మోస్తున్న భారం ముందు ఇంకేమీ తెలియలేదు ఆమెకి. ఇటు అర్జున్ తను చెప్పాల్సింది చెప్పి
వెంటనే తన రూమ్లోకి వెళ్ళిపోయి అసలు ఉదయం ఆల్కహాల్ ముట్టే అలవాటు లేని అర్జున్ మనసంతా గజిబిజి అసహనంగా కోపంగా ఉండడంతో తను వార్డ్రోబ్లో ఉన్న వైన్ బాటిల్ తీసుకొని తాగడం మొదలుపెట్టాడు. మామూలుగా బాధపడుతూ స్లోగా తాగే అర్జున్ ఇప్పుడు తన మనసు ఉన్న పరిస్థితుల్లో 10 నిమిషాల్లోనే బాటిల్ ఖాళీ చేసేసి అలానే ఇంకో బాటిల్ కూడా ఖాళీ చేసేసి దానివల్ల కలుగుతున్న మత్తు వల్ల తూడుతూ అలానే బెడ్ మీద పడిపోయాడు. ఆ మత్తులో నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అర్జున్ అలా వెళ్ళగానే అతని మాటలు పదే పదే అశోక్ గారి చెవుల్లో మారుమ్రోగుతుంటే ఆ మాటల వల్ల ఆయన మనసు వేదనకు గురవుతూ ఇదంతా నీకోసమే చేశాను అర్జున్, నిన్ను స్నేహ తప్ప ఇంకెవరూ అర్థం చేసుకోలేరు నాన్న, ఆ విషయం నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియట్లేదురా, నువ్వు అనుకున్నట్టు నేను నిన్ను నిర్లక్ష్యం చేయట్లేదు నాన్న, అసలు ఈ ముసలి ప్రాణం బ్రతికేదే నీకోసం రా, అలాంటిది నిన్ను ఎందుకు దూరం పెడతాను నాన్న అని బాధపడుతూ అసలు ఇదంతా స్నేహ చూసిందేమో అని కంగారుగా వెనక్కి తిరిగి అశోక్ గారికి ఎడమ చేతిపై గాయాలతో ఆ వైపు తన చీరంతా బ్లడ్తో తడిచిపోయి ఉన్న స్నేహ కనిపించగానే గుండెల్లో చిన్నగా నొప్పి మొదలైంది అశోక్ గారికి. ఆ నొప్పి క్రమేణా ఎక్కువ అవుతూ గుక్క తిప్పుకోలేక ఒక్కసారిగా కూలిపోయారు. ఆయన కింద పడిపోగానే అప్పటి వరకు జరిగిందంతా చూసి వీళ్ళలానే బాధపడుతున్న రాజయ్య కంగారుగా అశోక్ గారి దగ్గరికి వెళ్ళి పెద్దయ్య అని ఆయనకి ఏమైందో అర్థం కాక అతను అరిచిన అరుపులు అర్జున్ మాటలతో మనసు ముక్కలై స్థాను అయిన స్నేహ చెవిని చేరడంతో పక్కకి చూసిన స్నేహకి అశోక్ గారు స్పృహ కోల్పోయి కింద పడి ఉండడం కనిపించింది. తను చూస్తున్నది నిజమో కాదో అర్థం కావడానికి స్నేహకి 2 నిమిషాలు పట్టింది. వెంటనే అశోక్ గారిని చేరి ఆయన తలని తన ఒడిలో పెట్టుకుని చంపలు తడుతూ తాతయ్య ఏమైంది తాతయ్య మీకు అని భయంగా ఏడుస్తూ రాజయ్య గారు నాకెందుకు భయంగా ఉంది, తాతయ్యని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం అనగాని రాజయ్య కూడా అలర్ట్ అయ్యి కంగారు పడకు స్నేహమ్మ, నేను వెళ్ళి అర్జున్ బాబుని పిలుచుకొని వస్తాను అని పరుగున అర్జున్ రూమ్ దగ్గరకు చేరుకొని రూమ్ లోపల నుండి లాక్ చేసి ఉండడంతో అర్జున్ బాబు అని ఆ డోర్ని ఎంతసేపు కొట్టినా ప్రయోజనం లేకపోవడంతో వెంటనే కిందకి వెళ్ళిపోయాడు. లేట్ చేస్తే అశోక్ గారికి ఏమవుతుందో అన్న భయంతో కిందకి వచ్చిన రాజయ్య బయటున్న డ్రైవర్ని కార్ రెడీ స్టార్ట్ చేయమని చెప్పి వాచ్మెన్ సాయంతో అశోక్ గారిని కారులోకి ఎక్కించి తను ముందు సీట్లో కూర్చుంటే వెనక సీట్లో అశోక్ గారి తల స్నేహ తన ఒడిలో పెట్టుకొని ఇన్ని రోజులు ఆయనతో ఏర్పడిన బాండింగ్ని తలుచుకొని ఏడుస్తూ ఇక్కడ నాకంటూ ఉన్నది మీరొక్కరే తాతయ్య, మీకేమైనా అయితే నేను బ్రతకలేను అని మనసులోనే బాధపడుతూ రాజయ్యతో పాటు తను కూడా డ్రైవర్ని హడావిడి పెట్టడంతో అరగంటలో చేరుకోవాల్సిన హాస్పిటల్కి 20 నిమిషాల్లో చేరుకున్నారు. అశోక్ గారు రెగ్యులర్గా చెకప్ చేయించుకునే హాస్పిటల్ కావడంతో ఆయన్ని చూసిన స్టాఫ్ అలర్ట్ అయి వెంటనే డాక్టర్కి ఇన్ఫార్మ్ చేశారు. దాంతో ఆయన కూడా తొందరగా రియాక్ట్ అయ్యి అశోక్ గారిని చెక్ చేసి హార్ట్ అటాక్ అని నిర్ధారించుకొని వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. లోపల అశోక్ గారికి ట్రీట్మెంట్ జరుగుతుంటే బయటున్న స్నేహ తాతయ్యకి ఏమైనా జరిగితే నేను బ్రతకలేను స్వామి, ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణమే ఆయన, అలాంటిది ఆయనకి ఏమైనా అయితే తట్టుకునే శక్తి నాకు లేదు, ఆయనతో వారం రోజుల క్రితమే అనుబంధం ఏర్పడిన నా మనసే ఇంత బాధగా ఉంటే ఆయన మీదే ప్రాణం పెట్టుకున్న అర్జున్ గారు ఒంటరివారైపోతారు స్వామి, ఇప్పటికే నా వల్ల తాతయ్య ఆయనకి దూరం అయిపోతున్నారు అన్న భ్రమలో ఉన్నారు అర్జున్ గారు. ఇప్పుడు తాతయ్యకి ఏమైనా అయితే ఆయన బాధ నుండి జీవితంలో కోలుకోలేరు, మా ఇద్దరికి ముడి వేసిందే ఆయన లేకపోతే మేం లేము స్వామి, కాబట్టి ఆయనకి ఏం కాకుండా ఆయన్ని పూర్తిగా ఆరోగ్యవంతుణ్ణి చేసే బాధ్యత నీదే అని మనసులోని దేవుణ్ణి కన్నీళ్లతో వేడుకుంటూ ఆ ఐసీయూ వైపే చూస్తూ ఉంది భయంగా. స్నేహ పరిస్థితే ఇలా ఉంటే ఆ ఇంట్లో ఎప్పటి నుండో వాళ్ళలో ఒక మనిషిలా కలిసిపోయిన రాజయ్యకి అంతకంటే బాధగా ఉంది. కానీ తన మనసుని ఎవరితో పంచుకోవాలో అర్థం కాక ఫ్లోర్లో రిసెప్షన్ దగ్గర ఉన్న వినాయకుడి ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయనకి తన బాధంతా చెప్పుకొని పెద్దయ్యకి ఏం కాకుండా చూడు కనపయ్యా, ఆయనకేమైనా అయితే అర్జున్ బాబు స్నేహమే కాదు నేను కూడా అనాథనైపోతాను అంటూ భగవంతుడికి మనసారా వినిపించుకొని తిరిగి స్నేహ దగ్గరికి వెళ్ళిపోయాడు. కాసేపటికి డాక్టర్ బయటికి రావడంతో రాజయ్య స్నేహ ఒకేసారి డాక్టర్ ముందుకెళ్ళగా స్నేహ కంగారుగా డాక్టర్ ఆయనకి ఎలా ఉంది, అసలు ఆయనకి ఏమైంది అని అడగగానే ఆల్రెడీ డాక్టర్కి అశోక్ గారు బాగా పరిచయమైన వ్యక్తే కావడంతో మీరు అని అడిగారు. స్నేహ అశోక్ గారికి ఏమవుతుందో తెలియకపోవడంతో ఆ ప్రశ్నకు స్నేహ గొంతు మూగబోగా ఆమెను అలా చూసిన రాజయ్యకి బాధపడుతూ డాక్టర్ గారు స్నేహమ్మ అర్జున్ బాబు భార్య, వారం క్రితమే వీళ్ళ పెళ్ళయింది అని చెప్పాడు. ఆ మాటకి అతను ఓకే అంటూ మీరు నాతో పాటు నా క్యాబిన్కి రండి మాట్లాడతాను అని ఇద్దరిని తన క్యాబిన్కి తీసుకువెళ్లారు డాక్టర్.
డాక్టర్ ఎదురుగా కూర్చున్న స్నేహ, ఆమె పక్కనే నిలబడ్డ రాజయ్య ఇద్దరు డాక్టర్ అశోక్ గారి గురించి ఏం చెప్తారో అని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని భయంగా చూస్తూ ఉన్నారు. ఒక 2 నిమిషాలకి రిపోర్ట్స్ అన్ని చెక్ చేసిన డాక్టర్, సి మిసెస్ అర్జున్ పెద్దయినా ఎందుకో చాలా స్ట్రెస్ తీసుకున్నారు. అందుకే ఆయన గుండె ఆ స్ట్రెస్కి తట్టుకోలేకపోయారు. ఆయనకి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది అనగానే ఆ మాట విన్న స్నేహకి భయంతో పిడికిళ్ళు బిగుసుకుపోగా కంటి నుండి బడబడా కన్నీళ్లు కారిపోయాయి. రాజయ్యకి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ వింటూ ఉన్నాడు. ఆమె బాధ అర్థమైన డాక్టర్, ప్లీజ్ మిసెస్ అర్జున్ బాధపడకండి, ముందు నేను చెప్పేది వినండి అనడంతో ఇద్దరు తమ బాధను దిగమింగుకొని డాక్టర్ చెప్పేది వినడానికి గుండెను మెదడుని సిద్ధంగా చేసుకున్నారు. డాక్టర్ మళ్ళీ మాట్లాడుతూ, ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు మిసెస్ అర్జున్, కానీ ఆయన తీసుకుంటున్న స్ట్రెస్ ఇలానే కంటిన్యూ అయితే మాత్రం ఆయన ప్రాణాలకే ప్రమాదం. ఈ వయసులో ఆయన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే ఆయన అంత ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఆయన సంతోషంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అలాగే ఆయనకి కాసేపట్లో స్పృహ వస్తుంది. మీరు ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని నాకు మాటిస్తే ఆయన్ని ఈవినింగే డిశ్చార్జ్ చేస్తాను అని ఉన్నది ఉన్నట్టు తేల్చి చెప్పేశారు డాక్టర్. ఆయన చెప్పింది విన్నాక స్నేహ, రాజయ్యలకు ఎలాగ రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. అలానే బొమ్మల తల ఊపి అక్కడ నుండి బయటకు వచ్చి అప్పటి వరకు అదిమి పెట్టుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి అక్కడి నుండి అశోక్ గారిని రూమ్కి షిఫ్ట్ చేయడంతో అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆయనకి స్పృహ రావడంతో ఇద్దరు వెంటనే ఆయన్ని చూడడానికి వెళ్లారు. నెమ్మదిగా కళ్ళు తెరిచిన అశోక్ గారికి కొన్ని నిమిషాలకి కానీ ఆయన ఉన్నది హాస్పిటల్లో అని అర్థం కాలేదు. అర్థమైన మరుక్షణం ఆయన మనసు మెదడు తప్పించింది అర్జున్ స్నేహల కోసమే. ఇప్పుడు ఆయనకి అర్జున్ ఎంత ముఖ్యమో అర్జున్ చేత తాళి కట్టించి అతని భార్యను చేసిన స్నేహ కూడా అంతే ముఖ్యం. అందుకే అలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఇద్దరు సమానంగా గుర్తొచ్చారు. ఆయన కళ్ళు ఆ ఇద్దరి కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే స్నేహ ఆ రూమ్లోకి వస్తూ కనిపించింది ఆయనకి. ఆమెను చూడగానే పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు కనిపించింది. స్నేహకి కూడా ఆయన స్పృహలోకి రావడం చూసి చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే వెళ్ళి ఆయన చేతిని పట్టుకొని ఇప్పటి వరకు పడ్డ మనోవేదన అంతా తన మనసు నుండి దూరం అయ్యే వరకు కన్నీళ్లు పెడుతూనే ఉంది. ఆమెతో పాటే లోపలికి వచ్చిన రాజయ్య కూడా ఏడుస్తూనే ఉన్నాడు. స్నేహకి అలా చూసి అశోక్ గారి మనసు ద్రవించి వేస్తుంటే నీరసం వల్ల మాటలు రాక నెమ్మదిగా స్నేహ కళ్ళు తుడిచి ఏడవద్దు అని కళ్ళతోనే సైగ చేశారు. దాంతో స్నేహ తనని తాను సంభాళించుకొని సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాను అని చెప్పారు తాతయ్య, మీరేం టెన్షన్ పడకండి, మీకేం కాదు అని చెప్పింది బలవంతంగా పెదాల మీదకి నవ్వుని తెచ్చుకొని. దానికి ఆయన కూడా చిన్న చిరునవ్వుతో సరే అన్నట్టు తలూపి అక్కడెక్కడ జాడలేని అర్జున్ గురించి అడగబోతుండగా ఇంతలో ఆ రూమ్లో డోర్ తీసిన శబ్దం రావడంతో అటు చూసిన అశోక్ గారికి తల నుండి నీళ్లు కారుతూ వెంట్రుకలతో నలిగిన బట్టలతో ఎర్రటి కళ్ళతో ఉన్న అర్జున్ని చూడగానే ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. అర్జున్ని చూసిన స్నేహ వెంటనే పక్కకి తప్పుకోవడంతో అర్జున్ 4 అడుగుల్లో అశోక్ గారిని చేరి ఆయన చేయి పట్టుకొని తన నుదురుకి ఆనించుకొని, ఐఎమ్ సారీ తాతయ్య, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ, ఇంకెప్పుడు నీతో ఇలా బిహేవ్ చేయను, ప్రామిస్ తాతయ్య, నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్ అంటూ తల్లి నుండి దూరమైన చంటి బిడ్డలా వెక్కి ఏడుస్తున్న అర్జున్ని చూడగానే అశోక్ గారికి మాత్రమే కాదు స్నేహకి కూడా మనసు భారంగా మారడంతో ఇక అక్కడ ఉండలేక వెంటనే అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది. అర్జున్ వెనుకే లోపలికి వచ్చిన గోకుల్ అశోక్ గారిని చూసి ప్రస్తుతానికి ఆ తాత మనవడికి కాస్త స్పేస్ అవసరమని తను బయటకు వచ్చేశాడు. అతని వెనుకే బయటికి వచ్చిన రాజయ్యకి డబ్బులిచ్చి కాఫీ తీసుకుని రమ్మని పంపించి తను అర్జున్ అక్కడికి ఎలా వచ్చారో గుర్తు చేసుకున్నాడు గోకుల్. అర్జున్ ఆర్డర్ మేరకు గోకుల్ ఆఫీస్కి వెళ్ళకపోయినా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నాడు. ఒక ఫైల్ మీద అర్జున్ సైన్ అవసరమయ్యి అర్జున్కి చాలాసార్లు కాల్ చేశాడు. కానీ అతను లిఫ్ట్ చేయకపోవడంతో ఆఫీస్లో రిసెప్షన్కి కాల్ చేస్తే అర్జున్ ఇంటికి వెళ్ళిన విషయం తెలిసింది. దాంతో ఇంటికి వెళ్తే అర్జున్ దగ్గర సైన్ తీసుకున్నట్టు ఉంటుంది, అలాగే అశోక్ గారిని ఒకసారి చూసినట్టు, స్నేహాన్ని కలిసినట్టు ఉంటుంది అని మీరాకి జాగ్రత్తలు చెప్పి వెంటనే అర్జున్ ఇంటికి బయలుదేరాడు. గోకుల్ కాసేపటికి అర్జున్ ఇంటికి చేరుకున్న
గోకుల్కి ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో అందరూ ఎక్కడికి వెళ్లారో అర్థం కాక అర్జున్ ఫోన్కి మళ్ళీ ట్రై చేశాడు. అది రింగ్ అవుతున్నట్టు అర్జున్ రూమ్ నుండి సౌండ్ రావడంతో వెంటనే అర్జున్ రూమ్ దగ్గరికి వెళ్ళి చాలాసేపు నాక్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో వెంటనే అసలు అర్జున్ ఏం చేస్తున్నాడో అని పక్క రూమ్ బాల్కనీ నుండి ఆ రూమ్ బాల్కనీలోకి దూకి అర్జున్ రూమ్లోకి వెళ్ళిన గోకుల్కి రూమ్ నిండా మందు బాటిల్స్, ముక్కు ఎగిరిపోయే ఘాటు వాసనతో స్మెల్ వస్తుంటే బెడ్ మీద చూసిన గోకుల్కి మత్తులో ఉన్న అర్జున్ కనిపించాడు. అర్జున్కి అలా చూడగానే బాధ, కోపం అన్ని కలగలిపి రావడంతో అసలు ఇంట్లో ఏం జరిగిందో అర్థం కాక వెంటనే అర్జున్ని లేపే ప్రయత్నం చేశాడు. కానీ అర్జున్లో ఎలాంటి కదలిక లేకపోవడంతో ఇంట్లో మరో కారు లేదన్న విషయం గుర్తొచ్చి వెంటనే డ్రైవర్కి కాల్ చేశాడు గోకుల్. డ్రైవర్ ద్వారా అశోక్ గారు హాస్పిటల్ పాలయ్యారు అని తెలుసుకున్న గోకుల్కి పిచ్చ కోపం వచ్చింది. దాంతో బాత్రూమ్ నుండి బకెట్ నిండా వాటర్ తెచ్చి మత్తులో తాతయ్య అని మూలుగుతున్న అర్జున్ మొహాన కొట్టడంతో ఆ ఫోర్స్కి జర్క్ తగిలినట్టు కాస్త స్పృహలోకి వచ్చిన అర్జున్ని తన బలం మేరకు లాక్కుంటూ వెళ్ళి షవర్ కింద నిలబెట్టాడు గోకుల్. కాస్త స్పృహలోకి ఉన్న అర్జున్ గోకుల్ పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ మత్తులో ఊగుతుంటే అసలే కోపంతో ఉన్న గోకుల్ అర్జున్ చెంప మీద లాగి ఒకటి పీకడంతో చాలా వరకు స్పృహలోకి వచ్చాడు అర్జున్. గోకుల్ కోపంతో అర్జున్ కాలర్ పట్టుకొని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అసలు ఇంట్లో ఏం జరిగిందిరా, తాతయ్య స్పృహ తప్పి పడిపోవడం ఏంటి అని అడిగాడు. అశోక్ గారు స్పృహ తప్పి పడిపోవడం అని విన్న అర్జున్కి మైండ్ అలర్ట్ అవడంతో కంగారుగా తల విదిలించుకొని ఇంకా మత్తులో ఉండడంతో గోకుల్ సపోర్ట్తో నిలబడి తాతయ్యకి ఏమైందిరా అని మాటలు కష్టంగా కూడా కలుపుకొని అడిగాడు అర్జున్. అర్జున్ మనసు ఎంత బండరాయి అయినా అది అశోక్ గారి విషయంలో వెన్నతో సమానం అని తెలిసిన గోకుల్ అర్జున్కి ఇంకా కష్టపెట్టడం ఇష్టం లేక తాతయ్య హాస్పిటల్లో ఉన్నారంటరా, నువ్వు తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకో, అక్కడికి వెళ్దాం అంటూ గోకుల్ బయటకు రాగానే ఆ విషయం విన్న అర్జున్ పూర్తి స్పృహలోకి రావడానికి 2 క్షణాలు పట్టింది. వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని అలా నీళ్లు కారుతున్న తలతోనే గోకుల్ కార్ స్టార్ట్ చేసి ఉంచడంతో వెంటనే వెళ్ళి ఎక్కి తొందరగా రా అంటూ భయంగా కళ్ళు మూసుకున్నాడు అర్జున్. అర్జున్ మాటతో స్పీడ్ పెంచాడు గోకుల్. ఆలోచన నుండి బయటపడ్డ గోకుల్ అసలు తాతయ్యకి ఏమైంది అనుకుంటూ ఆ రూమ్ ఎదురుగా చైర్లో కూర్చొని ఇంకా కన్నీళ్లతో ఉన్న స్నేహాన్ని చూడగానే చాలా బాధగా అనిపించింది గోకుల్. పెళ్ళైన చాలా రోజుల వరకు ఆ కొత్త జంట మొహంలో పెళ్లి కళ ఒక్కరమైన తేజస్సు ఉట్టిపడుతూనే ఉంటుంది అంటారు. కానీ వాడిపోయిన స్నేహ మొహమును చూసి ఇన్ని రోజులు ఆమె ఎంత బాధను తన గుండెల్లో మోస్తుందో అర్థమైంది గోకుల్కి. మౌనంగా వెళ్ళి ఆమె పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు